నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ బుక్ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకాన్ని మీకు అర్థమయ్యే భాషలో అనువాదము సంకలనం చేసింది మనమే. సో మిత్రులారా, ఈ పుస్తకంలో ఎలాంటి అంశాలను పొందపరచడం జరిగింది అనే అంశం గురించి ఈ వీడియోలో విశదీకరించే ప్రయత్నం చేస్తాను. సో మిత్రులారా, లీజును ఎప్పుడైనా రద్దు చేయవచ్చా? సో మిత్రులారా, లీజ్ అంటే ఏదైనా ఒక స్థిరాస్తిని, అంటే ఒక వ్యవసాయ భూమిని కావచ్చు, లేకపోతే ఒక నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ని కానీ మనం ఎవరికైనా నిరంతరాయంగా కొంత కాలం పాటు, ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అలా ఎవరికైనా సాగు చేసుకోవడానికో లేకపోతే వేరే వ్యాపారం కమర్షియల్ కోసమో వారికి ఇచ్చినప్పుడు, లీజ్కి ఇచ్చినప్పుడు ఆ లీజ్ డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కావాల్సిందే. లీజు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కాకపోతే ఆ లీజుకు వాల్యూ, చట్టబద్ధత అనేది ఉండదు. ఒకవేళ లీజుకు తీసుకున్న వ్యక్తి కనుక దానిని రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే లీజుకి ఇచ్చిన వ్యక్తి, అంటే భూమి యొక్క వాస్తవ యజమాని ఎవరైతే ఉన్నారో అతను ఆ లీజును రద్దుపరుస్తున్నట్లు ఏ సందర్భంలోనైనా ఎప్పుడైనా మనకు లీగల్గా నోటీసును పంపించి ఆ ప్రాపర్టీ యొక్క లీజుని రద్దుపరుస్తున్నాను, నేను వేరే వ్యక్తులకు ఇచ్చేస్తున్నాను, లేకపోతే నాకు ఇంత లీజు కావాలని డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఒక ప్రాపర్టీని లీజుకు తీసుకునేటప్పుడు లీజ్ డాక్యుమెంట్ని, లీజ్ డీడ్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఆ డాక్యుమెంట్కి వ్యాలిడిటీ, చట్టబద్ధత అనేది వస్తుంది. సో ఇలాంటి అంశాలను ఈ పుస్తకంలో మీకు అర్థమయ్యే భాషలో వివరించడం జరిగింది. ఈ బుక్ కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ చేసి పొందవచ్చు. ఇది మా ఆఫీస్ నుంచి మాత్రమే మీకు అందజేయడం జరుగుతుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.